चतुस्सागरपर्यन्तं गोब्राह्मणेभ्यः शुभं भवतु
वर्तमान व्यावहारिक चांद्रमसले उदगयने ग्रीष्मरुग षष्ट्योपनिषत्तम्याम् अस्यवासरः शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरणे एवं महापातकोपपातकालीनां नवविधानां पापानाम् अपवादनद्वाराधने परमेश्वरप्रीत्यर्थं गङ्गाबालगाढुर्यमण्डलपर्यन्तं రామేశ్వర స్వామి దేవాలయం 35 ఏళ్ల నుంచి వార్షికోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆడంబరం లేకుండా తొందర లేకుండా అయ్యగారు ప్రశాంతంగా నిర్వహిస్తారు. అన్ని మంచిగా జరుగుతుంది. 35 ఏళ్ల నుంచి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఓం నమ శివాయ. శివాలయం కళ్యాణం 2:30కు స్టార్ట్ అయింది. బ్రహ్మాండంగా కళ్యాణం జరిగింది. మరియు ఆంజనేయ స్వామికి అభిషేకాలు జరిగినాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము, అష్టోత్తరము. ఈ కార్యక్రమము కళ్యాణం అయిపోయిన తర్వాత వచ్చిన భక్తులకు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు ఆహ్వానం. శ్రీ పర్వతవర్ధిని శివాలయంలో నిర్వహిస్తున్నటువంటి 35వ వార్షికోత్సవ శివ కళ్యాణోత్సవానికి మేమందరం ఇచ్చేసినాము. శ్రీ రామేశ్వర శర్మ గారి ఆధ్వర్యంలో మరి ఇతర పురోహితుల ఆధ్వర్యంలో అత్యద్భుతంగా కన్నుల విండుగగా, అదేవిధంగా హనుమాన్ దేవాలయము, ప్రసన్నాంజనేశ్వర దేవాలయంలో జరిగినటువంటి పూజలు, మరియు హోమా కార్యక్రమాలు, మరియు శివ కళ్యాణము, నిత్యము జరిగేటువంటి ఈ పారాయణము, ఇవన్నీ చాలా ఆనందదాయకంగా ఉంది. భక్తులు ఇలాంటి వాటికి ఇచ్చేసి స్వామి యొక్క కృపకు ప్రాప్తులు కావాలని కోరుచున్నాం. శివాయ. ఈ దేవాలయం యొక్క కళ్యాణ మహోత్సవంలో మేము పాల్గొన్నాము. మాకు చాలా కన్నుల విందుగా, చాలా హృదయపూర్వకంగా కూడా మేమందరం భక్తిలో లీనమయ్యాము. ఇక్కడ చాలా అద్భుతంగా జరిగినాయి. అంతా మంచి జరగాలని. చొల్లేటి శేఖరం గారు అంటే మొట్టమొదటి ఈ కార్యక్రమానికి సంకల్పం చేసినప్పుడు వారి అందరూ రామాయణపేట శేఖరంగా పిలుస్తారు, కానీ చొల్లేటి శేఖరం వారు, క్యాస కృష్ణమూర్తి గారు, చకిలం దుబ్బయ్య గారు,
తర్వాత ఇరుకుళ్ళ రాములు, శివ శంకరయ్య గారు వీళ్ళందరితో ఆనాటి కార్యక్రమం అంటే సుమారు 1990లో ఈ శివ కళ్యాణోత్సవం చేయాలి అనేటువంటి సత్సంకల్పానికి ముందు నిలబడి ఎవరు వచ్చినా రాకున్నా నేను నిలబడి నేను 10,000 రూపాయలు ఇస్తా, మీరు దాని గురించి ఆలోచించకండి చెప్పిన వాడు మా భూషణం సేఠ్ గారు అన్న, శేఖరం సేఠ్ గారు అన్న. అంటే జ్యేష్ఠ భ్రాత పితుస్సమహ, వీళ్ళిద్దరికీ దుబ్బయ్య వీరికన్నా శేఖరం వారికన్నా. అదే వాక్యానుసారంగా తండ్రి మాటను శిరసా వహించి, అక్కడ రామచంద్రుడేమో మాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం వీళ్ళు సాక్షాత్తు అంటే అన్న మాటను జమదాటకుండా లక్ష్మణులై ఇవాళ ఈ శివాలయాన్ని ఇంత మట్టు కూడా అంటే ఒక పవిత్రమైన భావనతో ఏ ఆడంబరాలు లేవు, వాళ్ళ పేర్లు లేవు, మా పేర్లు లేవు. ఇగో ఇవాళ అంతర్గతం తెర వెనుక ఇగో తెరచాటు